దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా సద్గతికై నీవు అవతరించితివి జీవుల సద్గతికై నీవు అవతరించితివి మాయా మోహము తొలగించి మోక్షము నొసగే దేవా మాయా మోహము తొలగించి మోక్షము నొసగే దేవా దేవా శిరిడి దేవా సానిదమణి నిదమగ సానిదమణి నిదమగ ధని ధని సరి సరి రి మగరి స దని దని సరి సరి రి మగరి స సానిదమణి నిదమగ ధని ధని సరి సరి రి మగరి స సానిదమణి నిదమగ దని దని సరి సరి రి మగరి స గమదని స నిదని సరి దని సరిగా దని గరి స గమదని స నిదని సరి దని సరిగా దని గరి స సని నిదమ మగ గారి స ధని గరి స సని నిదమ మగ గారి స దని గరి స మంగళదామ మహనీయుడా దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, ఆధ్యాత్మిక జీవితములో ఎన్నో రహస్య ముడులు దాగి ఉంటాయి. ఆ ముడులను సరిగా అర్థం చేసుకుంటే కానీ, సరిగా అవగాహన చేసుకుంటే కానీ సరైనటువంటి దైవాన్ని ఆరాధించడం జరుగుతుంది. ఇది జరగని నాడు రకరకాల దేవతలను మానవులు ఆరాధించడం అనేది జరుగుతూ ఉంది. మన సనాతన వాంగ్మయములో మహాసాగరం అనేటువంటి మన హిందూ మతములోన ఎంతోమంది దేవతలు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 33 కోట్ల దేవతలు ఉన్నారు. మరి ఏ దైవము శ్రేష్టమైనటువంటి వాడు, ఎవరు అందరికంటే గొప్పవాడు, ఎవరు దేవాది దేవుడు అనే 3 విషయాలు నిగూఢమైనటువంటి విషయాలు. కాబట్టి శక్తిలోన సమాన సిద్ధత్వం కలిగినటువంటి గురువులు ఇద్దరు ఉండవచ్చు, కానీ ఇద్దరు దేవుళ్ళు సమానంగా ఎక్కడ ఉండరు. కాబట్టి దేవాది దేవుడు ఒక్కడే అన్నది సర్వశాస్త్రాల సారాంశము, సర్వమహాత్ముల సందేశము. మరి ఎవరు ఆ దేవాది దేవుడు? ఎవరు సర్వశ్రేష్ఠ దేవుడు? ఎవరు అందరికంటే గొప్ప దైవము, సాటి లేని దైవము
అని అంటే అది కేవలం శివ అన్నది నిగూఢమైనటువంటి రహస్యం. ఎవరు దేవాది దేవుడు అని అంటే శివుడే దేవాది దేవుడు. ఈ విషయాన్ని చాలామంది రకరకాలుగా భావిస్తూ ఉంటారు. విష్ణువు దేవాది దేవుడు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇక మరికొందరు రకరకాల వ్యక్తులను దేవాది దేవుడు అని కొలుస్తూ ఉంటారు. కానీ సత్యం సత్యమే. సత్యాన్ని ఎంతమంది భాష్యం చెప్పినా, సత్యాన్ని ఎంతమంది వ్యాఖ్యానం చేసినా, సత్యం అనేది ఎప్పుడు కూడా అది సత్యమే ఉంటుంది. ఏమిటా సత్యము అంటే శివుడే దేవాది దేవుడు అన్నది నిగూఢమైనటువంటి సత్యం. ఇదే విషయాన్నే సూత మహర్షి సాక్షాత్తు బ్రహ్మదేవుడిని ప్రశ్నించడం జరిగింది. బ్రహ్మదేవ, వేదము అపారంగా ఉన్నది. 4 వేదాలను మేము అధ్యయనం చేస్తున్నా మాకు ఒక విషయములో అంతుపట్టడం లేదు, చిక్కుముడి వీడడం లేదు. ఎన్నో పురాణాలను, ఎన్నో వేదాలను, ఎన్నో ఉపనిషత్తులను, ఎన్నో స్మృతులను, ఎన్నో శాస్త్రాలను, ఎన్నో ఇతిహాసాలను మేము మదించాం. కానీ దేవాది దేవుడు ఎవడు అనేటువంటి విషయములోన 3 బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అడిగాడు సూత మహర్షి సాక్షాత్తు బ్రహ్మదేవుడిని. బ్రహ్మదేవ, మీరే దయచేసి మాకు విన్నవించండి. ఎవరు సర్వకారణ కారణుడు? ఎవరు సర్వకారణ కారణుడు? ఇట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆస్క్డ్ బై ద సూత మహర్షి. రెండవది, ఈ విశ్వానికి, ఈ జగత్తుకు కర్త ఎవడు? మూడవది, ఎవరు పరమ పురుషుడు? హూ ఇస్ ద సుప్రీం? అని బ్యూటిఫుల్ క్వశ్చన్స్ 3 అడిగాడు సూత మహర్షి బ్రహ్మదేవుడిని. అప్పుడు రహస్యాతి రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు సూత మహర్షితో ఇలా చెప్పడం జరిగింది. తిలక్, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ యస్మాత్ సర్వమిదం బ్రహ్మ విష్ణురుద్రేంద్ర పూర్వకం సహ భూతేంద్రియాహై సర్వైః ప్రథమం సంప్రసూయతే ఏష దేవో మహాదేవః సర్వజ్ఞో జగదీశ్వరః. కాబట్టి బ్రహ్మదేవ, ఎవరు పరమ పురుషుడు, ఎవరు ఈ జగత్తుకు కర్త అని సూత మహర్షి ప్రశ్నిస్తే బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు. హీఈస్ గివింగ్ ద ఆన్సర్. సూత మహర్షి, తెలుసుకో, నేను చెబుతూ ఉన్నాను. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. దేన్ని తెలుసుకోవాలని, దేన్ని గ్రహించాలని మనసు వెళుతూ ఉన్నదో దానికి కూడా అంతు దొరకనట్టిది. యస్మాత్ సర్వమిదం బ్రహ్మే విష్ణు రుద్రేంద్ర పూర్వకం. ఆ మనస్సే కాదు, గో నేను, విష్ణువు, రుద్రుడు, వీళ్ళు కూడా అంతుపట్టినటువంటిది. సహ భూతేంద్రియాహి సర్వైహి ప్రథమం సంప్రసూయతే. కాబట్టి బ్రహ్మ, విష్ణు, రుద్రులకు, భూతేంద్రియాహి అంటే పంచభూతాలకు, సర్వానికి ఏది ప్రథమంగా ఉన్నదో అది. కాబట్టి నేను ఉన్నాను అంటే నాకంటే ముందు మా నాన్న ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు అని అంటే మా తాత ఉన్నాడు,
మా తాత ఉన్నాడంటే ముత్తాత ఉన్నాడు. అదేవిధంగా బ్రహ్మ, విష్ణు, రుద్ర సకల భూతాలకు సర్వానికి ఎవరో ఒకరు ముందు ఉన్నారు. ఏషదేవో మహాదేవ, సూత మహర్షి అతడే మహాదేవుడు. సర్వజ్ఞో, అతడు సర్వజ్ఞుడు. జగదీశ్వర, అతడు ఈ జగత్తుకు ఈశ్వరుడు అంటూ ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. రుద్రో హరి హరచైవ, రుద్రుడు హరి హరుడు. తదాన్యేవ సురేశ్వరాః, వీళ్ళందరూ కూడా అతడు ప్రభువు. భక్త్యా పరమయా తస్య నిత్యం దర్శన కాంక్షణః. చూసారా, రుద్రో హరి హరచైవ. ఇక్కడ రుద్రుడు, హరి అంటే విష్ణువు, హరచైవ అంటే మహేశ్వరుడు. ఎవరు వీళ్ళకంటే ముందే ఉన్నాడు, ఎవరు ఏ దైవం యొక్క దర్శనం కోసమో వీళ్ళు కూడా తహతహలాడుతూ ఉంటారో, ఆరాటపడుతూ ఉంటారు, అటువంటి దైవమే ఈశ్వరుడు అని చెప్పడం జరిగింది సాక్షాత్తు బ్రహ్మదేవుడు. చూసారా, ఇక్కడ మీకు ఈ శ్లోకాలలోన 3 పదాలు దొరుకుతూ ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, రుద్ర. అది చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే రుద్రుడినే శివుడు అనుకుంటూ ఉంటారు. శంకరుడు, రుద్రుడు వీళ్ళిద్దరు ఒకటే. శంకరహ అన్న రుద్రహ అన్న ఒక్కటే, కైలాస నివాసి. వీళ్ళ పైన ఇంకొకరు ఉన్నారు, ఆయనే మహేశ్వర. అది మహేశ్వరుడు పైన ఇంకొకరు ఉన్నారు, సదాశివ. ఆ సదాశివుడి పైన ఇంకొకరు ఉన్నారు, అతడే శివ. ఇది రహస్యమైనటువంటి జ్ఞానం. కాబట్టి చాలామందికి తెలియక ఇక్కడిని చాలామంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ సరైనటువంటి జ్ఞానము ఉండాలి. ఏమిటా జ్ఞానము అని అంటే, శివుడు బ్రహ్మ, విష్ణు, రుద్రులకు అతీతమైనటువంటి వాడు. ఇది ముందు అర్థం చేసుకోవాలి. శివుడు స్థూల, సూక్ష్మ, అతి సూక్ష్మ దైవాలకు అతీతమైనటువంటి వాడు. ఇక్కడ 3 ఉన్నాయి, స్థూల దైవము, సూక్ష్మ దైవము, అతి సూక్ష్మ దైవం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఇప్పుడు మనకు ఏ విధంగా అయితే శరీరాలు ఉన్నాయో వాళ్ళకు కూడా శరీరాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా భార్యలు ఉన్నారు, వాళ్ళకు కూడా సంసారం ఉంది, వాళ్ళకు కూడా లోకాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఏ విధంగా అయితే లోకం ఉన్నదో వీళ్ళ ముగ్గురు కూడా లోకాలు ఉన్నాయి. బ్రహ్మలోకము, విష్ణులోకము, కైలాసలోకము ఈ విధంగా ఉన్నాయి. ఈ స్థూలమైనటువంటి త్రిమూర్తులకు అతీతమైనటువంటి వాడు శివుడు, నెంబర్ 1. ఇక రెండవది మహేశ్వర అన్నది సూక్ష్మమైనటువంటి దైవం. మహేశ్వరుడికి ఆయన నిరాకారంగా ఉంటాడు, అంటే తేజోమయ రూపములో ఉంటాడు మహేశ్వరుడు. ఎందుకు అని అంటే అతడు స్థూలాన్ని దాటి సూక్ష్మ స్వరూపంలో ఉంటాడు. ఇక సదాశివుడు అని అంటే అతి సూక్ష్మ రూపములో ఉంటాడు ఆ దైవం. మరి శివుడెవరు అని అంటే ఇదిగో బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ వీళ్ళంతా ఎవరి నుంచి వచ్చారో ఆ మూలమే శివుడు. అందుకే ఇందాక నేను పాట పాడాను, మూలము నీవేనయ్యా శివా. అది
ఎవరికి మూలము? నాకే కాదు మూలము, ఈ జగత్తుకే మూలం కాదు, 33 కోట్ల దేవతలకు మూలమైన వాడు శివుడు అన్నది నిగూఢమైనటువంటి రహస్యం. ఇప్పుడు మీరు ఒక సత్యాన్ని గ్రహించారు. ఓహో, రుద్రుడు వేరు, మహేశ్వరుడు వేరు, సదాశివుడు వేరు, శివుడు వేరు. స్థూల, సూక్ష్మ, అతి సూక్ష్మ దైవాలకు అతీతమైనటువంటి వాడు అని మనము తెలుసుకున్నాం. ఈ విషయాన్ని చూడండి, సాక్షాత్తు విష్ణువు ప్రశ్నిస్తాడు, మహాదేవ, ఈ సృష్టి రహస్యం ఏమిటో మీరు నాకు విన్నవించండి అన్నప్పుడు సాక్షాత్తు సదాశివుడు చెప్పడం జరిగింది ఆ యొక్క సమాధానం. ఇందోలం మత్కృత్యా బోధనం గుహ్యం కృపయా పబ్రవీమి వా సృష్టి స్థితచ్చ సంహారస్థిరో భావోస్యనుగ్రహః పంచైవ మే జగత్కృత్యం నిత్యం సిద్ధమే జౌచు